వందనాలండి. ఈరోజు ఆగస్టు 23 దానియేలు గురించిన కొన్ని విషయాలు ధ్యానించుకోవడము స్టార్ట్ చేద్దాం. దానియేలు 1:8-9. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాటి కటాక్షము నొందని అనుగ్రహించెను. దానియేలు చిన్నతనము కేవలం అల్లరి పనులు తప్పులు చేయటయే కాదు కానీ చాలా గొప్ప సంగతులు కూడా చేయగలరని తెలుపుతుంది. పెద్దవారి మనసులు గెలవగలిగే శక్తి చిన్న వయసులో ఉన్న వారి జ్ఞానంతో కూడిన మాటలే. యూదా దేశంలోని తమ ఇళ్ల నుండి దానియేలు అతని స్నేహితులు బబులోను చెరలోకి కొనుపోబడ్డారు. భవిష్యత్తు అంధకారంగా ఉంది, కానీ వారి వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాల వల్ల వారికి రాజభవనంలో ఉద్యోగాలు దొరికాయి. పరిస్థితులు బాగలేనప్పుడు కుంగిపోకుండా ఉన్న పరిస్థితుల్లోనే అవకాశాలు వెతుక్కున్నారు. దేవునిపై విశ్వాసం వారిని అలా చేసింది. దానియేలు గొప్పతనం మొదటిగా ఎప్పుడు తెలిసిందంటే తాను నమ్మిన వాటి నుండి వైదొలగకపోవుట. తన జీవితంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తనకున్న మంచి అలవాట్లకు విరుద్ధంగా పోవుటకు ఒప్పుకోలేదు. తన శారీరక ఆత్మీయ ఆహారాలు తన దేవునితో గల సంబంధంపై ఆధారపడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తింటూ ప్రార్థనాపరుడిగా జీవించాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉద్దేశించి అనే పదం వాడబడింది. తనను తాను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంపై తప్పక నిలబడాలనే ఉద్దేశం కనపడుతుంది. ఒక సిద్ధాంతం నమ్మి దానిపైనే ఉండాలనే తపన, ఇది జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి శోధనలు వచ్చినా తన పట్టుదల వదలను అనే నిర్ణయం. మనకు కూడా చాలాసార్లు మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారా లాగా ఉండాలని తొందర పెడితే రాజీ పడిపోతూ ఉంటాం. దేవుని చిత్త ప్రకారం ఉండాలని నిర్ణయించుకుంటే సరిపోదు. ఆ నిర్ణయంపై ఖచ్చితంగా నిలబడాలి. ఏ శోధనలకు లొంగిపోకుండా దానియేలు వలె ఉండాలి. రాజుగారి భోజన ఏర్పాట్లు చూడకముందే దానియేలు అతని స్నేహితులు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండగలిగారు. వారి విశ్వాస్యతను చూసిన దేవుడు నపుంసకుల అధిపతికి వారిపై కటాక్షము వచ్చేట్లు చేశాడు. శ్రమలు శోధనల సమయంలో దేవుడు తన ప్రజలతో ఉంటానని వాగ్దానం చేశాడు. దానియేలు చాలా చిన్న వయసులోనే చెరలోకి తీసుకెళ్లబడిన విశ్వాసాన్ని వదలలేదు. దానియేలు నిర్ణయం మొదటిగా అతని హృదయంలో ఉంది. ఇక్కడ సామెతలు 4:23 జ్ఞాపకం వస్తుంది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అనే వాక్యము దానియేలు ఫాలో అయినట్టుగా కనపడుతుంది. దానియేలు తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, దానియేలులాగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం పైన నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడుచుకోవాలనే నిర్ణయం, దానివల్ల ఏ శ్రమలు వచ్చినా కూడా ఎదిరించే సాహసం, ఇవన్నీ కూడా దానియేలు జీవితం ద్వారా మేము నేర్చుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.